మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా బాధాకరం. ఈరోజు మన చిత్తూరు బంగారుపాళ్యం నియోజకవర్గానికి చెందిన ఈ ఘటన చాలా బాధాకరం వేసింది. అయితే నాకు వచ్చిన సమాచారం మేరకు నలుగురిని కాపాడి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలిసింది. కాబట్టి ఇటువంటి గొప్ప దేశభక్తి కలిగిన, దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన ఈ కుటుంబానికి అండగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రజెంట్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. కాబట్టి వారు కలెక్టర్ కి కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గారు, నాయకులందరూ కూడా ఉన్నారు. చిత్తూరు తరపున కూడా మా వంతు వారికి కొద్ది మనం ఏమైనా ఇవ్వగలగం, వారికి సహాయం చేయగలిగితే ఆర్థిక పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే దీనికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో ఎక్కువ మాట్లాడలేము. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని రకాలుగా సోషల్ యాక్టివిటీస్ చేసే కొన్ని కంపెనీస్ కూడా ఇంటిమేట్ చేస్తాం. వారు కూడా వారికి తగినంత ఆర్థిక సహకారం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్తిక్ వీర జవాన్ వీరమరణం పొందారు. అతని అధికారుల అంచనాలతో పూతరపట్టు ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి వాళ్ళకి సానుభూతి తెలియజేయడం, వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. కొందరి ఆగమనం, కొందరు నిర్యాణం, దానికి ఒక కారణం ఉంటుంది. కార్తిక్ ఒక వీర జవాను మాత్రమే కాదు, ఒక కారణ జన్ముడు. మనం చాలా మందిని ఎందుకు పుట్టామో, ఎందుకు వెళ్ళిపోయామో తెలియకుండానే జరిగిపోతున్నటువంటి ఉదంతాలు చూస్తాం. కానీ ఈ దేశం కోసం, ఈ దేశ సరిహద్దులో నిలబడి ముష్కరుల నుంచి ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ వారితో పోరాడి వీర మరణం పొందాడంటే అది భౌతికమైనటువంటి దూరమే. ఆ భౌతికమైనటువంటి దూరాన్ని ఎడబాటుగా భావించాల్సినటువంటి పని లేదు. ఆ కుటుంబానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వారి తల్లిదండ్రులు చాలా సంస్కారవంతులు. వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు బాగా తెలుసు. ఈ ప్రాంతంలో నేను ప్రచారం చేసేటప్పుడు వాళ్ళ తండ్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. గొప్ప సంస్కారవంతమైన కుటుంబం. అందుకే ఆ తండ్రి, ఆ తల్లి కూడా అతన్ని ఆర్మీలోకి పంపించారు. అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అతను ఆర్మీలోకి వెళ్ళాలంటే ఇష్టంగా పంపించారు. అతని ఇష్టాన్ని గౌరవించారు. అతని ఇష్టం కాదు, భగవంతుడే అతన్ని ఆర్మీలోకి పంపించాడు. ఈ దేశం కోసం సేవ చేయడం కోసం ఒక కారణం చేత పంపించాడని వారి కుటుంబాన్ని కూడా తెలియజేస్తున్నా. భగవంతుని కూడా ప్రార్థన చేస్తున్నా, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని. అలాగే మళ్ళీ ఆ కుటుంబంలోనే కార్తీక్ జన్మించాలని కూడా, ఏదో ఒక రూపంలో వాళ్ళ అన్నకో ఏదో ఒక రూపంలో జన్మించాలని కూడా నేను భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా నిన్ననే దావోస్ నుంచి కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. లోకేష్ బాబు గారు అందరూ కూడా ఆ కుటుంబానికి ఏ రకంగా ప్రభుత్వ పరంగా చేయాలన్నటువంటి అంశాలను కూడా పరిశీలించమని అధికారులను ఆదేశించారు. మరి కొద్దిసేపట్లో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి రాబోతుంది. అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం, ఆ కుటుంబంకు అండగా నిలవడం కోసం మేమందరం కూడా ఎప్పుడు వారికి అందుబాటులో ఉంటాం. ఒకటి మాత్రం నిజం, రాగిమానిపెంట గొప్ప చరిత్రని లెక్కించుకునింది. ఆ చరిత్రకి కారకుడు కార్తీక్ అని నేను గట్టిగా సూచిస్తాను.